హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతిరోజు డైలీ అనాలిసిస్లో వెడ్నెస్డే ఇచ్చిన రోజు మనకి థర్స్డే రోజు ఏ విధంగా పనిచేస్తాయి చూసుకొని నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రైడే రోజుకి లైన్స్ అనేది తీసుకుందాం. ఏంటి? రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. చూడండి ఫ్రెండ్స్, మనం వెడ్నెస్డే రోజు థర్స్డేకి ఇచ్చిన లైన్స్లో నిఫ్టీ వచ్చేసి ఫ్రెండ్స్ 1 మినిట్, నిఫ్టీ మనకి ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన లైన్ దగ్గరే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన ఫాల్ ఇక కిందికి చూడండి, మనం ఇచ్చిన ఫాల్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని చక్కగా మనకు వచ్చిన లైన్ దగ్గర పడింది ఫ్రెండ్స్. సపోర్ట్ను కూడా బ్రేక్ చేసుకుని చూడండి, ఒక్కసారి ఇక్కడ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి చూడండి, రీటెస్ట్ చేసి ఇక్కడ ఏం ఫామ్ అయింది? షూటింగ్ స్టార్ ఫామ్ అయ్యి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ తీసుకొని మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా కానీ మనకు మార్కెట్ అనేది ఎక్సలెంట్ అనేది కిందికి పడిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చూడండి, మనం ఇచ్చిన లైన్ దగ్గరికి ఓపెన్ అయ్యి ఫ్రెండ్స్, మనం ఇచ్చిన లైన్కి కొద్ది కిందికి ఓపెన్ అయ్యి మన సినారియో ఏంటి? మనం లైన్ దగ్గర టచ్ చేస్తేనే తీసుకుంటాం, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి మళ్ళీ మన లైన్ దగ్గరికే పోయింది. ఇక్కడ బేరిష్ ఎంగుల్ఫింగ్ ఫామ్ అయింది. మనం చెప్పినాం లైన్ కింద బేరింగ్ ఎంగుల్ ఏదన్నా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తే కిందికని అక్కడ నుంచి మినిమం ఒక 1000 పాయింట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా ఇది మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ రీటెస్ట్ చేసుకుని చూడండి, రీటెస్ట్ కూడా చేసింది. రీటెస్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఏ క్యాండిల్ ఇది ఒక చిన్నది స్పిన్నింగ్ టాప్ క్యాండిల్. దీని తర్వాత ఏమొచ్చింది? గ్రీన్ వచ్చిందంటే అది కిందికి వస్తుంది. అందుకని క్యాండిల్ స్టిక్ నేర్చుకోమని. తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా కానీ లేకపోతే ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినా కానీ మనకి ఇక్కడ ఒక 1000 పాయింట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నిఫ్టీలో ఒక 100 పాయింట్స్ అనుకుంటా, నిఫ్టీలో ఒక 300 పాయింట్స్ వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. ఎక్కడికి? మనం నెక్స్ట్ ఫ్రైడే రోజు ట్రేడ్ చేసుకోవడానికి లైన్స్ అనేవి సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఫ్రైడే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 11,817, సపోర్ట్ వచ్చేసి 11,639, అగైన్ సపోర్ట్ వచ్చి 11,459. ఫ్రెండ్స్, ఈ లైన్స్లో మనం ఎక్కడ ట్రేడ్ చేయాలి అనేది మనం క్లియర్గా చూసుకుందాం ఫ్రెండ్స్. మనం 3 మినిట్స్ ఇక్కడ నుంచి మనం 3 మినిట్స్ క్యాండిల్గా నేను చూస్తున్నాను. చూడండి, 3 మినిట్స్ క్యాండిల్ కన్వర్ట్ చేసుకున్నా. 3 మినిట్స్ క్యాండిల్ కన్వర్ట్ చేసుకొని మనం ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. మీకు లైన్స్ అనేది డ్రా చేసుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ జూమ్ చేస్తే లైన్స్ అనేది ఈసారి మనకి లెంత్ ఉంది కాబట్టి సరిగా రావట్లేదు. నిఫ్టీ 11,817 వచ్చేసి రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చి 1169, అగైన్ సపోర్ట్ వచ్చేసి 11,039 ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ కనుక మనకి ఇక్కడ ఓపెన్ అయితే మార్కెట్ మనకి ఇక్కడెక్కడ ఓపెన్ అయినా సరే ఇక్కడ కిందికి వచ్చి దీనిపైనే కొద్దిగా సస్టైన్ చేసి కనుక ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితే మనం పైకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్ సైడ్ అనేది చూడొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే మాత్రం దీని కింద మళ్ళీ సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ పడితే మాత్రం మళ్ళీ మనం కింది సైడ్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లైన్ బ్రేక్ అయితే మనం డైరెక్ట్ తీసుకోము, మన సినారియో ప్రకారం రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం ఇక్కడ నుంచి కిందికి తీసుకుంటాం ఫ్రెండ్స్. అదే ఇక్కడ మళ్ళీ పైకి బ్రేక్ అయితే మన లైన్ని కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనకు రీటెస్ట్ చేసుకుంటే ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పైకి వెళ్తుందని చెప్పేసి మనం అప్ సైడ్ ట్రేడ్ అని తీసుకుంటాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో లైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 23,472, అగైన్ సపోర్ట్ వచ్చేసి 23,040, రెసిస్టెన్స్ వచ్చేసి 23,975 అనేది మనకి సపోర్ట్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ లాస్ట్ సపోర్ట్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన విధానాన్ని బట్టి ఒకవేళ మార్కెట్ గనక ఫ్రైడే రోజు మన ఇచ్చిన లైన్
కింద ఓపెన్ అయితే మార్కెట్ కొద్దిసేపు అనేది సస్టైన్ చేయాలి ఫ్రెండ్స్. సస్టైన్ చేసి మనకి ఇక్కడ ఏదన్నా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే, బేరిష్ ప్యాటర్న్ ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ అంటే షూటింగ్ స్టార్ కానీ, మామూలుగా బేరిష్ ఎంగుల్ఫింగ్ కానీ, ఈవినింగ్ స్టార్ కానీ, డార్క్గా ఫామ్ అయితే ఇక్కడ నుంచి కిందికి అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. లేకపోతే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ పైకి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ కొద్దిసేపు సస్టైన్ అయ్యి బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితే, హేమర్ కానీ, మార్నింగ్ స్టార్ కానీ, ఈవినింగ్ స్టార్, మన మార్నింగ్ స్టార్ కానీ, తర్వాత వచ్చేసి మనకి పీర్సింగ్ ప్యాటర్న్ కానీ, ప్యాటర్న్స్ నేర్చుకొని వస్తే మాత్రం ఇక్కడ నుంచి మనం పైకి చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వెళ్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా మనకి ఇక్కడ సస్టైన్ అయితే కిందికి తీసుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి కిందికే తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం కొంచెం పైకి వెళ్ళాలి, మనకు రీటేక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితేనే మనము పైకి అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ సేమ్ ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ ఇదే, మనకి ఈ లైన్ దగ్గర కూడా సేమ్ ఇదే సినారియో. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా మళ్ళీ ఇక్కడ ఈ లైన్ కింద ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే మనకి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ పడితే కిందికి ఏదైనా షూటింగ్ స్టార్ పడితే బేరిష్ తీసుకుంటాం. ఇది బ్రేక్ అయితే మాత్రం, ఇక్కడ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ నుంచి రీటెస్ట్ చేయాలి. మళ్ళీ మనకి రీటెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి అనేది పైకి తీసుకుంటాం ఫ్రెండ్స్. ప్రతిరోజు చూస్తున్నారు మన దాంట్లో ఉన్న నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న లెవెల్స్ వీడియోస్ అన్నీ చూడండి. మనం ఇచ్చే లైన్స్ నెక్స్ట్ డే ఏ విధంగా పెర్ఫామ్ చేసాయో కూడా మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలో చెప్తున్నాము. ఇంకెవరైనా మన వీడియోని లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎమ్మడే చేసుకోండి. ఎందుకంటే ఇందులో నెక్స్ట్ మంచి కంటెంట్ రాబోతుంది. ఇదంతా మిస్ అవుతారు, మనీ ఎర్న్ చేసుకోవడం అనేది లాస్ అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సేఫ్ ట్రేడ్.